అందరికీ నమస్కారం. ఈరోజు ఇంట్లోనే మెత్తగా, జ్యూసీగా, టేస్టీగా ఉండే గులాబ్ జాము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. 2 కప్స్ వాటర్కి 2 కప్స్ షుగర్ వేసాను. ఇది ఇలా కలుపుకుంటూ యాలకుల పొడి వేసుకోవాలి. కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకొని కలుపుకోండి. కలర్ కోసం కుంకుమ పువ్వు వేసుకున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇది బాగా పాకం అయిపోక్కర్లేదు. లైట్గా తీగ పాకం అయితే చాలు. మరీ పాకం అయినా ఇది టేస్ట్ ఉండదు గులాబ్ జామ్. ఇలా లైట్గా తీగ పాకం వస్తే చాలు. అంతేనండి. స్టవ్ కట్టేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ తీసుకున్నాను. ఒక ప్యాకెట్ తీసుకున్నాను. దీనికి మరగపెట్టిన పాలు కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుతున్నాను. ఇలా మిల్క్ వేయడం వలన చాలా సాఫ్ట్గా వస్తాయి గులాబ్ జామ్స్. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా పిండిని వేళ్ళతోనే కలుపుకోవాలి. ఈ పిండిని ఇలా కలిపేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దీన్ని ఇలాగా ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. నెయ్యి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఒక మూత పెట్టేయండి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు వీటిని ఉండల కింద చేసుకుందాం. ఇలాగ అన్నీ ముక్కల కింద చేసి పక్కన పెట్టుకొని చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చేసుకుంటే చాలా బాగా వస్తాయి ఉండలు. కొంచెం గట్టిగా నొక్కి పెట్టి ఉండని ఇలా చేయడం వల్ల క్రాక్స్ రాకుండా ఉంటాయి. పగుళ్ళు లేకుండా ఉండ కరెక్ట్గా వస్తుంది. ఇలా హీట్ అయిన ఆయిల్లోని ఒక్కొక్క ఉండ కింద వేసేసుకోవాలి. వేసుకొని వీటిని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వేడివేడి గులాబ్ జామ్స్ని నేరుగా గోరువెచ్చని షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఒక గంట ఇలాగా షుగర్లోనే నానబెట్టుకుంటే అప్పుడు గులాబ్ జామ్స్ సూపర్గా పీల్చుకొని లోపల వరకు స్టఫ్గా జ్యూసీగా మారుతాయి. ఇలా గులాబ్ జామ్స్కి డెకరేషన్గా పిస్తా పప్పుని పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సిల్వర్ ఫుడ్ పేపర్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని అది పెట్టుకొని దాని మీద పిస్తా పప్పు పెట్టి డెకరేషన్ చేశాను. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.